వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు కోడా జులిపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా 9, 10వ తరగతులు నిర్వహిస్తుండడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు హెచ్చరించిన యాజమాన్యం తీరు మార్చుకోకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు 9, 10వ తరగతి గదులను అధికారులు సీజ్ చేశారు. పరిగి ఎంబీఓ అంజయ్య విద్యార్థులకు పరిస్థితిని వివరించి వారిని క్లాసుల నుండి సురక్షితంగా ఇంటికి పంపించేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తూతూ మంత్రంగా అనుమతులు చూపిస్తూ అమాయక తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు గుంజుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాఠశాల ఏదైనప్పటికీ తప్పకుండా ప్రభుత్వ అనుమతి పొందాలి. కానీ గత సంవత్సరం నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ శ్రీ చైతన్య పాఠశాల పరిగి ఈ పాఠశాల లోపల ఎలాంటి అనుమతి తరగతి నడిపించడానికి 9వ తరగతి నడిపించడానికి అనుమతి లేకుండా గత సంవత్సరమే ఒక సంవత్సరం వరకు పూర్తి చేశారు. గత సంవత్సరంలో ఉన్నటువంటి అధికారులు ఎన్నిసార్లు సీజ్ చేసినా తిరిగి మళ్ళీ వారి విధానం మారకుండా ఈ సంవత్సరం కూడా అదే విధానం కొనసాగిస్తున్నందుకు గాను పరిపరి విధాల వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి అనుమతి పొందాలని ఎంత చెప్పినప్పటికీ తీరు మార్చుకున్నందుకు మాత్రమే ఈరోజు ఇక్కడ 9, 10 తరగతులు శ్రీ చైతన్య స్కూల్ పరిగి పాఠశాల 9, 10 తరగతి గదులను సీజ్ చేయడము జరిగింది. మరి ఇది తిరిగి వారు అనుమతి పొందేంత వరకు ఇది ఇదే విధానంగా కొనసాగుతుంది. ఒకవేళ ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వులు వచ్చినప్పుడు తప్పకుండా వారికి సహకరిస్తాం. అప్పటి వరకు ఈ సీజ్ ఇదే విధంగా కొనసాగుతుంది.